తిరుపతి దేవస్థానానికి ఉంది, పోలీస్ యంత్రాంగం కూడా ఉంది కదా నీకు. అవును, శిక్షించు, సిబ్బంది తప్పు చేస్తే లోపల బొక్కలో పాలక మండలి తప్పు చేస్తే అది ఆపడానికి ప్రభుత్వం దగ్గర ఉంది. పాలక మండలి నిర్ణయం ఆటోమేటిక్ అమలు కాదు, పాలక మండలి నిర్ణయాలు ప్రభుత్వం దగ్గరకు వస్తాయి, ప్రభుత్వం రాటిఫై చేయాలి. రెగ్యులర్ భక్తుల విషయంలో కాదు, ఈ కీలకమైన డబ్బులతో ఉండేటటువంటి ముడిపడి ఉన్నటువంటి వాటి తీసుకో యాక్షన్. ఏముంది అందులో? సిబ్బంది తప్పు చెయ్యరు అని చెప్తాం, అమాయకత్వం. ఎప్పుడైనా తప్పు జరుగుతూ ఉంటది. ఇప్పుడు ఎవరో 1,00,000 రూపాయలు లంచం తీసుకుంటే అవినీతికి అరెస్ట్ అయ్యాడు, దానికి చంద్రబాబు గారికి సంబంధం అవుతుందా? లేకపోతే ఆ శాఖ మంత్రికి సంబంధం అవుతుందా? యాక్షన్ తీసుకోవాలి. తీసుకో నువ్వు. అవి సహజ సిద్ధంగా జరిగే ప్రక్రియని రాజకీయం వైపుకి తీసుకొస్తుంది మీడియా. ప్రజల్లో ఉన్నటువంటి సెంటిమెంట్ ని పొలిటికల్ వైపుకి మలిచే ప్రయత్నం చేస్తుంది. హిందుత్వ చైతన్యాన్ని ఒకళ్ళ మీద ద్వేషం వైపుకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది, జగన్ మీద ద్వేషం వైపుకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. జగన్ ని శాశ్వతంగా, అంటే రేపు పొద్దున భవిష్యత్తులో ఒకవేళ బీజేపీ విడిపోయినా విభేదించినా దానికి హిందుత్వ కాన్సెప్ట్ లేకుండా హిందుత్వకి ఇళ్లే పరిరక్షకులను ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది ఇక్కడ గేమ్. అని ఇందులో నిజంగా ఈ పరకామణ వ్యవహారంలో నిజాయితీ పరులను బలి చేస్తున్నారా? ఈ కేసులో సరైన విచారణ జరగట్లేదా? ఈయన భూమన కరుణాకర్ రెడ్డి గారు చేస్తున్న ఆరోపణలు ఎలా చూడాలి? పరకామణి కేసు వెరీ సింపుల్ అండి. మీరు ఈ దాన్ని